వచ్చినప్పుడు నాకు పొలం ఎక్కువైపోతా ఉంది. ఇంట్లో మా పెద్దవాళ్ళు ఉన్నారు, వాళ్ళ పేరెంట్స్ ఉన్నారు, వాళ్ళ అల్లుడు వాళ్ళ ఏతులు ఎవరు లేరు, ఈయనే చూసుకోవాలి ఆ పొలం కూడా. సో అలాంటి పరిస్థితుల్లో నాకు చాలా ఇబ్బంది అయిపోతుంది సార్. నేను వ్యవసాయం చేయలేకపోతున్నాను, ఖర్చు చాలా ఇబ్బందిగా ఉంది. పరిస్థితుల్లో అప్పుడు నేను చిన్న సలహా ఇచ్చాను. అది ఎంతమంది పిల్లలు ఇద్దరు నేను వెళ్తుంటాను కాబట్టి వాళ్ళ ఇద్దరు పిల్లలు కూడా నేను తెలుసుకోవాలి. సో ఇద్దరు ఒక అబ్బాయి బీటెక్ చేశాడు, మంచి ఉద్యోగం, ₹1,00,000 వచ్చే ఉద్యోగం సంపాదించుకున్నాడు. ఒక అబ్బాయి ఫార్మసీ చేశాడు, ఫార్మసీ చేసి ఆ అబ్బాయి కూడా మంచి ఉద్యోగంలో ఉన్నాడు. నేను ఒకటే సలహా ఇచ్చాను, మీకు వీలైతే మీ ఇద్దరికి వీలైతే ఎవరో ఒకరు వ్యవసాయానికి రండి, మీ ఫాదర్కి అడ్డగా ఉండండి, మీ ఫాదర్ చూస్తే చాలా ఇబ్బందులు ఉన్నారు, మీరు కొద్దిగా ఆదుకున్నారంటే చాలా హ్యాట్సాప్ టు హర్ష. ఆయన పేరు హర్ష అండి, ఇప్పుడే వస్తారు. చాలా గ్రేట్, ఈజ్ గ్రేట్. ఆయన బీటెక్ చదివి మంచి ఉద్యోగం, లక్షల్లో వచ్చే ఉద్యోగాన్ని మానుకొని కేవలం వాళ్ళ నాన్నగారికి అండదండగా ఉండాలి, వ్యవసాయం చెయ్యాలి నేనని వచ్చిన వ్యక్తి. ఆ వ్యవసాయం కూడా రసాయనాలు వేసి ఏదో చేయడం కాదు, కేవలం ప్రకృతి వ్యవసాయం చేయాలి. నేను పురుగులు వాడకుండా ఎరువులు వాడకుండా నేను వ్యవసాయం చేస్తానని దేశం పెట్టుకొని మేబీ అతను ఇంకొక పద్ధతి పాటిస్తున్నాడు. ఇప్పుడు ప్రకృతి వ్యవసాయం అంటే ఎరువులు పురుగు లేదనేది మన కాన్సెప్ట్. ఆ ఎరువులు లేకుండా ఆయన ఇంకొక పద్ధతి చేసుకున్నాడు, సక్సెస్ అయ్యాడు, కూడా రాష్ట్ర స్థాయికి అవార్డు తీసుకుని స్టేజ్ వెళ్ళాడు. సో మీ అందరి తరఫున వెల్కమ్ మల్లికార్జున గారు. అయినా కూడా ఇవి నా జీవితంలో మర్చిపోలేను. ఏంటంటే అందరూ ఆత్మీయులు, మా సార్ల వాళ్ళ అభిమానంతో వాళ్ళ ఆత్మీయులు ప్రకృతి వ్యవసాయం ద్వారా జరిగింది. ఇంకొక చిన్న విషయం ఇందాక చెప్పడం అది మిస్ అయింది, అది మీరు జాగ్రత్తగా వినాలి. ఇప్పుడు ఈ ప్రకృతి వ్యవసాయం ద్వారా 4 తరాల వ్యక్తులు మా ఇంట్లో జీవిస్తున్నారు. అది ఏమిటంటే నేను ఉన్నాను, మా అబ్బాయి హర్ష ఆయన ఉన్నాడు, మా హర్ష కొడుకు ఫస్ట్ క్లాస్ స్కూల్కి పోతున్నాడు, 3 తరాలు. మా అమ్మ నాన్నగారు ఉన్నారు. ఆ విధంగా ఒకే ఇంట్లో ఉండే రోజుల్లో 4 జనరేషన్స్ మనుషులు ఒక కుటుంబాల్లో ఉండడం అనేది 2 రకాలు. ఏదో ముక్కుబడిగా అలా ఉండడం అనేది ఒక రకం, ఫ్రెండ్లీగా హ్యాపీనెస్గా ఉండడం అనేది ఒకటి. ఈ ప్రకృతి వ్యవసాయం ద్వారా 4 తరాల వ్యక్తులు ఒకే ఇంట్లో ఉన్నాం. ఎందుకు ఏం చెప్తున్నాం అంటే వాళ్ళు ఏదైనా బయట ఏదైనా ఏరే ఊళ్ళు కుదరదు, కేవలం ప్రకృతి వ్యవసాయం వల్ల ఒకే ఇంట్లో ఉండడం, 4 తరాల జనరేషన్ కలపడం ఈ రోజుల్లో ఒక ఆదర్శంగా నిలిచింది. ఓకే, థ్యాంక్ యూ. ఈ సార్లు అందరికీ కూడా నా హృదయపూర్వక కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేస్తాను.